హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల భాష. దిస్ ఇస్ జే. మీరు అలాగే బిఎల్ ఫ్యాన్ అయితే మినీ డ్రామాల భాషతో పాటు డ్రామాల భాషను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, స్టే విత్ మీ. ఎపిసోడ్ 3 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షూయి వాళ్ళ నాన్న తనకున్న కష్టాన్ని మొత్తం మన యూబీతో షేర్ చేసుకుంటాడు. దాని విని మన యూబీకి అదోలా అయిపోతుంది. మన యూబీ కూడా చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు వెంటనే లోపలికి వెళ్లి 2 పెద్ద కవర్ల ఫుడ్ తీసుకొచ్చి షూయి వాళ్ళ నాన్నకిస్తాడు. దాన్ని చూసి నాన్న, ఇవన్నీ ఎందుకు అబ్బాయి, వద్దని చెప్తాడు. దానికి యూబీ, లేదంకుల్, మీరు డబ్బులిస్తే తీసుకోవట్లేదు కదా, కనీసం ఈ ఫుడ్ అయినా తీసుకోండి. నేనేమిది మీకు కావాలని ఇవ్వట్లేదు. మా ఫ్రెండ్స్ వస్తారని చెప్తే నేను ఈ ఫుడ్ ని ఆర్డర్ చేశాను, కానీ వాళ్ళు రాలేకపోయారు, అందుకే ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్తాడు. దాని విని అంకుల్ చాలా సంతోషంగా, నా కొడుకు ఇలాంటి ఫుడ్ ని అసలు తినిందే లేదు, వాడికి ఫుడ్ చాలా స్పెషల్ అని చెప్పి ఆ ఫుడ్ ని తీసుకుంటాడు. అలానే చాలా సంతోషంగా ఆ ఫుడ్ ని తీసుకొచ్చి విండోలో మన షూయికి చూపిస్తాడు. దాన్ని చూసి మన షూయి కూడా అంత సంతోషంగా, నాన్న 2 ఫ్యామిలీ ప్యాకా, నాన్న ఇది ఎలా నాన్న, మీరు లాటరీ గెలిచారా? దానికి నాన్న, నేందా చెప్పాను కదా నా కలలో లాటరీ నంబర్ వచ్చిందని. దాని విని షూయి కూడా సంతోషంగా ఆ కవర్స్ ని తీసుకుంటాడు. దానికి అంకుల్, వెళ్లి జూన్ ఆంటీని వాళ్ళ కూతుర్ని పిలుచుకురా, అలానే నీ ఫ్రెండ్ బోకు అని కూడా పిలుచుకురా, అందరూ కలిసి తిందామని చెప్తాడు. సరే అని చెప్పేసి మన షూయి కూడా వెళ్లి అందరిని పిలుచుకొస్తాడు. ఇప్పుడు బోకువాన్ మన షూయి ఇద్దరు కలిసి తింటూ ఉన్నారు. ఇప్పుడు బోకువాన్, నా క్లాస్ కి ఒక అందమైన అమ్మాయి వచ్చిందిరా, తాయివానీస్ అమ్మాయిరా, చాలా అంటే చాలా అందంగా ఉంది, తన వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది, నాకు తెలిసి తనకు నేను నచ్చానేమో, ఎందుకంటే తను ఎప్పుడు నన్ను పిలుస్తూనే ఉంటుంది. దానికి షూయి, ఏరా ఊరికే మాట్లాడితే అది లవ్ అయిపోతుందా? అలా కాదురా, నాకెందుకో అనిపిస్తూ ఉంది, తను నన్ను లవ్ చేస్తున్నట్టే అనిపిస్తుందిరా. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? నీ బుర్రలో ఎప్పుడు ఫంక్షన్స్, ఈ క్వశ్చన్సే కదా ఉంటాయి. నెక్స్ట్ డే క్లాస్ లో మన మార్చ్ 1 మన షూయిని మనం తినడానికి KFCకి వెళ్దామని చెప్తాడు. దానికి షూయి, ఏమొద్దురా, నేను రాత్రే తిన్నాను. సరే రోజు కెమిస్ట్రీ లేదా అని మనం మార్చ్ 1 అడగ్గా, దానికి షూయి, లేదురా ఈ రోజు పీరియడ్ ని మార్చేశారు, నిన్న బోర్డులో రాశారు, చూడలేదని అడగ్గా, దానికి మార్చ్ 1, ఓరి దేవుడా, ఈ రోజు నేను కెమిస్ట్రీ బుక్ నే తీసుకురాలేదు, టీచర్ చూస్తే నన్ను సావ కొడతాడు, నేనిప్పుడు బుక్ కి ఎక్కడికి వెళ్ళను, టెక్స్ట్ బుక్ లేదు, వర్క్ బుక్ లేదు. దాని చూసి షూయి, నేను నీకు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని ఇంట్రో ఇచ్చాను కదా, వెళ్ళి అతని దగ్గర తీసుకురా. అందుకనే మన మార్చ్ 1 బోక్వాన్ ఉండే క్లాస్ కి వస్తాడు. ఇప్పుడు బోక్వాన్ పిలవడానికి క్లాస్ బయట నిల్చో ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఒక అందమైన అమ్మాయి క్లాస్ బయటికి రాగానే ఆ అమ్మాయి మన మార్చ్ 1 అందంలో పడిపోతుంది. ఆ అమ్మాయి అయితే రెప్పార్చకుండా మన మార్చ్ 1 ని చూస్తూ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మన మార్చ్ 1 పిలిచి, లోపల బోక్వాన్ ఉంటాడు, అతన్ని పిలువని చెప్తాడు. ఇప్పుడు అమ్మాయి కొంచెం కాన్షియస్ కొచ్చి, మీరు చెప్పిందని వినలేదు, ఇంకోసారి చెప్తారని అడగ్గా, దానికి మన మార్చ్ 1, లోపల బోక్వాన్ ఉంటాడు, వెళ్లి అతన్ని పిలువని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి ఏంటి అని మళ్ళీ అర్థం కాకుండా అడగ్గా, దానికి మార్చ్ 1, అమ్మ తల్లి నువ్వు వెళ్ళు, నేనే పిలుచుకుంటాను అని మన మార్చ్ 1 ఎవరైనా బయటకు వస్తారా అని చూస్తూ ఉన్నాడు. అయినా అమ్మాయి వదలకుండా, నా పేరు రూ, నాకు ఇదంటే ఇష్టం, నాకు అదంటే ఇష్టం, తన జాతకం, తన హైటు వెయిటు అని మొత్తం చెప్పేస్తూ ఉంది. అయినా మన మార్చ్ 1, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు, అటు వెళ్ళు తల్లి అని చెప్పేసి నెక్స్ట్ వచ్చే అబ్బాయి దగ్గర బోక్వాన్ ని పిలువని చెప్తాడు. నిన్న నైట్ మన బోక్వాన్ షూయికి చెప్పాడు కదా నా క్లాస్ కి ఒక అమ్మాయి వచ్చింది అని. ఆ అమ్మాయి తిని మన బోక్వాన్ తిని సైట్ కొట్టగా, తినేంట్రా అంటే మన మార్చ్ 1 సైట్ కొడుతూ ఉంది. ఇది తెలిస్తే మన బోక్వాన్ ఏమవుతాడో ఏంటో. నెక్స్ట్ సీన్ లో స్కూల్ అంతా అయిపోయాక యూబీ వచ్చి కార్లో కూర్చుంటాడు. అప్పుడు కార్లో కూర్చో ఉండగా షూయి నాన్న చూసేస్తాడు. మన యూబీకి ఇంకా తెలీదు కదా ఈ అంకులే షూయి వాళ్ళ నాన్న అని. అంకుల్ ఇక్కడేం చేస్తున్నారు అనేలాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి షూయి వచ్చి నాన్నతో మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని చూస్తున్న యూబీకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న షూయిని సైకిల్లో తీసుకెళ్తూ ఉన్నాడు. దాన్ని చూసి యూబీ కన్ఫర్మ్ చేసేస్తాడు, షూయి వాళ్ళ నాన్నే ఈ అంకుల్ అని. దీన్ని చూడగానే మన యూబీ ఫేసే అదోలా అయిపోతుంది. మన యూబీ మనసంతా మన షూయి వాళ్ళ నాన్న చెప్పారు కదా నా కొడుక్కి కొత్త యూనిఫామ్ కొనివ్వాలని నేను పనికొచ్చాను అని. అలానే నిన్న నైట్ KFCని అంకుల్ కి ఇచ్చింది. దాన్ని మ్యాచ్ చేసేలా షూయి ఈ రోజు క్లాస్ లో మార్చ్ 1 KFCకి పిలిస్తే నేను రాను, నిన్న నైట్ KFC తిన్నానని చెప్తాడు. ఇవన్నీ మ్యాచ్ చేసి చూసి షూయి వాళ్ళ నాన్న ఈ అంకుల్ అని కన్ఫర్మ్ చేసేస్తాడు. అలానే వాళ్ళని ఫాలో అవుతూ షూయి వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసుకుంటాడు. ఇప్పుడు వర్షం పడేలా ఉందని జూన్ ఆంటీ హోటల్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. షూయి వాళ్ళ నాన్నకు ఎంత నడుము నొప్పున్నా హోటల్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు యూబీ ఇదంతా దూరం నుండి చూసి అంకుల్ కి కాల్ చేస్తాడు. అంకుల్ కూడా కాల్ తీసి హలో హలో అని అరుస్తున్నాడు. యూబీ ఏం మాట్లాడుకుంటున్నాడు
పడకుండా ఆ కళ్ళని కట్ చేసేస్తాడు. మన యూబీ ఇంటికి వెళ్ళినా షూయి వాళ్ళ నాన్న చెప్పింది ఆలోచిస్తూ ఉన్నాడు. నా కొడుకు చాలా అమాయకుడు, నా కొడుకుని తలుచుకుంటేనే నాకు చాలా జాలేస్తుంది. ఎందుకంటే నా కొడుకు ఒక్కసారి కూడా నోరు తెరిచి నాకు అది కావాలి ఇది కావాలని అడిగిందే లేదు. ఇదంతా తలుచుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే క్లాస్ కి ఒక ఫుడ్ కవర్ ని తీసుకొస్తూ ఉన్నాడు. ఇలా తీసుకొస్తుండగా నేరుగా మన షూయి దగ్గరికి రాగానే ఆ ఫుడ్ కవర్ లో ఉండే ఫుడ్ కాస్త మన షూయి మీద పడిపోతుంది. పడిపోయిందా లేదా కావాలనే వేశాడా? చూస్తే మన షూయి యూనిఫామ్ అంతా పాడైపోయింది. దాన్ని చూసి మన షూయికి పిచ్చా కోపం వచ్చి, ఏరా కళ్ళేమైనా నెత్తికెక్కాయా, చూసుకొని రాకూడదా అని ఫుల్ గా తిట్టేసి అక్కడి నుంచి వాష్ చేయడానికి బయటికి వెళ్ళిపోతాడు. చూస్తుంటే మన యూబీ షూయికి కొత్త యూనిఫామ్ కొనివ్వాలని ప్లాన్ చేసినట్టున్నాడు. నెక్స్ట్ డే మన యూబీ క్లాస్ కొచ్చి షూయికి కొన్న కొత్త యూనిఫామ్ ని చూస్తున్నాడు. కానీ అది తెలియని మన షూయి యూబీ చైర్ కింద ఒక సెటప్ ని రెడీ చేసి పెట్టాడు. నిన్న మన యూబీ సాంబార్ ని పోసాడు కదా, అదే సాంబార్ ని మన యూబీ మీద పడేలాగా ప్లాన్ చేశాడు. దాన్ని చూసి మన యూబీ ఒరే నేనేదో అనుకుంటే ఇంకేదో అయిందని చాలా కోపంగా అరుస్తూ ఉన్నాడు. ఆ రోజు క్లాస్ అంతా అయిపోయాక మన షూయి నడిచొస్తూ ఉండగా దారిలో చాలా మంది రౌడీస్ ఎదురు పడతారు. ఆ రౌడీస్ నేరుగా మన షూయి దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వమని గొడవ చేస్తున్నారు. డబ్బులు ఇస్తావా లేదా తన్నులు తింటావా అని ఫుల్ గా బెదిరిస్తున్నారు. షూయి వాళ్ళ నాన్న వీళ్ళ దగ్గర లాటరీ కోసం అప్పు చేసుంటాడు. ఆ డబ్బుల్ని షూయి వాళ్ళ నాన్న ఇవ్వకపోతే ఇప్పుడు షూయి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. కానీ మన షూయి దగ్గర డబ్బులు లేదు కదా, సో నా దగ్గర లేదని చెప్తాడు. దానికి వాళ్ళు వెళ్ళి మీ నాన్న దగ్గర తీసుకురా, అప్పు తీసుకుంటాడు కదా తీర్చాలని లేదా అని గొడవ చేస్తున్నారు. ఇలా వీళ్ళంతా గొడవ చేస్తుంది. దూరం నుంచి మన యూబీ చూసేస్తాడు. యూబీ షూయిని వీళ్ళందరూ బుల్లి చేస్తున్నారేమో అనుకుంటాడు. అక్కడికి మన యూబీ హీరోలాగా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఒక్కసారిగా తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్ తో ఫసాక్ చేసేస్తాడు. ఈ ఫైట్ అంతా మన షూయి దూరం నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఫైట్ అంతా చేసి వాళ్ళందరినీ చితకబాతేసి మన షూయి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు షూయి యూబీకి థ్యాంక్స్ అని చెప్తాడు. కానీ యూబీ ఏం చెప్పకుండా సైలెంట్ గా నడిచొస్తూ ఉన్నాడు. ఇప్పుడు షూయి యూబీని చూసి, అవును ఇప్పుడెందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు? దానికి యూబీ ఇంకా కొంతమంది రౌడీస్ వెళ్ళలేదు, వాళ్ళని చూపిస్తాడు. యూబీని చూడగానే అక్కడి నుంచి ఆ రౌడీస్ అందరూ పారిపోతారు. ఇప్పుడు షూయి మళ్ళీ యూబీని చూసి, అవును నువ్వెందుకు నాకు హెల్ప్ చేసావనడక్క. దానికి యూబీ నాతో పాటు కలిసి చదివే స్టూడెంట్ ని నా ముందే బుల్లి చేస్తే నేను అలా ఊరుకుంటాను, నా క్లాస్మేటే కదా అని సేవ్ చేశాను. ఇప్పుడు యూబీ షూయిని చూసి, నేను నీకు హెల్ప్ చేశాను కదా, నువ్వు నాకు లంచ్ కొనివని చెప్తాడు. దానికి మన షూయి ఫేస్ మీదే నా దగ్గర డబ్బులు లేదని చెప్పేస్తాడు. దానికి యూబీ చూడు డబ్బులు లేదన్న విషయాన్ని కూడా ఎంత యాటిట్యూడ్ గా చెప్తున్నాడు. సరే ఇంటికైనా పిలిచికెళ్ళి భోజనం పెట్టించరని చెప్తాడు. దానికి షూయి నువ్వు మా ఇంటికి రాలేవురా అని చెప్తాడు. ఎందుకంటే నువ్వు రాలేవురా. ఇలా చెప్పేసి మన షూయి ముందు నడిచెళ్తూ ఉన్నాడు. అయినా గానీ మన యూబీ వదలకుండా షూయి వెనకే ఫాలో అవుతూ ఉన్నాడు. దాన్ని చూసి షూయి ఆ రౌడీస్ తో వెళ్ళిపోయారు కదా, ఇంకా ఎందుకు నన్నే ఫాలో అవుతూ ఉన్నావు, దీని తర్వాత నేనే వెళ్ళిపోతానులే అని చెప్తాడు. దానికి యూబీ నేను కావాలని రావట్లేదు, మా ఇల్లు కూడా ఇటువైపే అని చెప్తాడు. ఇలా చెప్పేసి షూయి వెనకే వస్తూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతూనే దగ్గర మన షూయి ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. ఇలా వస్తుండగా అక్కడికి షూయి వాళ్ళ నాన్న సైకిల్లో వస్తాడు. అంకుల్ యూబీని చూడగానే నువ్వు అనేలాగా ఏదో చెప్పేస్తాడు. వెంటనే యూబీ కూడా అంకుల్ ని చూసి ఏదో వాళ్ళిద్దరూ అప్పుడే కలుసుకుని మాట్లాడుతున్నట్టు ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని చూసి మన షూయి ఏంటి మీ ఇద్దరు ముందే ఒక్కొక్కరు తెలుసా? ఎలా తెలుసు అనడక్క. షూయి వాళ్ళ నాన్న యూబీ ఇంటికి పనికి వెళ్ళాడని తెలిస్తే షూయి కోపడతాడని చాలా భయపడుతూ ఎలారా చెప్పడం అని ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలోనే ఇక్కడ మన యూబీ ఆస్కార్ కి నటిస్తున్నాడు. మీ నాన్న మా నాన్న ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నీకు తెలీదా షూయి? అంకుల్ కూడా దానికి తగినట్టు అవునవును మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ కొడుకు ఏదునని చెప్తాడు. సరేరా అబ్బాయి ఇంటికి వచ్చి తినేసి వెళ్దువు అని మన యూబీని పిలవగానే అదే దొరికింది ఛాన్స్ అని, అయ్యో అంకుల్ మరి మీరు ఇంతలా బలవంత పెడుతున్నారని వస్తున్నాను అని చాలా సీన్ చేసి మరి మన యూబీ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మన షూయిని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేలాగా ఇద్దరిని చూస్తున్నాడు. ఇప్పుడు షూయి వాళ్ళ నాన్నను ఒంటరిగా పిలిచి, నాన్న ఇప్పుడెందుకు అతన్ని పిలిచారు? ఇంట్లో వంటకు కావలసిన సరుకులే లేవు, దానికి నాన్న నేను వెళ్లి తీసుకొచ్చేస్తానని చెప్తాడు. దానికి షూయి
నాన్న అయినా గాని మీరు వండితే ఎవరు తింటారు నాన్న? ఇలా షూయి అడగగానే దానికి నాన్న జూన్ ఆంటీ ఉంది కదా తను వండుతుంది, నేను వెళ్లి తీసుకొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలానే ఆ రోజు రాత్రి కూడా అయిపోతుంది. జూన్ ఆంటీ కిచెన్ లో వండుతూ ఉంది. ఇక్కడ రూమ్ లో మన షూయి జూన్ ఆంటీ కూతురు ఇద్దరు కూర్చొని ఏదో ఆడుకుంటూ నవ్వుతూ ఉన్నారు. ఇదంతా మన యూబీ చాలా ఆశ్చర్యంగా దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. మన యూబీకి ఇదంతా చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. కానీ మన యూబీకి ఇదంతా బాగా నచ్చినట్టుంది. అతని ఫేస్ లో చిరునవ్వు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న యూబీ దగ్గరకొచ్చి, ఇక్కడ చూడబ్బాయి, నేను మీ ఇంట్లో వచ్చి వర్క్ చేశాను అని షూయికి అస్సలు చెప్పకు, తెలిస్తే మళ్ళంతే వాడు అస్సలు ఊరుకోడు. దానికి యూబీ కూడా సరేండి అంకుల్, నేను ఈ విషయాన్ని చెప్పను, అలానే మీరు కూడా నేను మీకు ముందే తెలుసు అని అస్సలు తెలియనివ్వకండి, నేను మీ ఫ్రెండ్ కొడుకుని, ఇలానే కంటిన్యూ అయిపోదామని ఇద్దరు కలిసి ఒక డీలింగ్ కి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు అందరూ కలిసి కూర్చొని తింటూ ఉన్నారు. మన యూబీకి అయితే చాలా కొత్తగా ఉంది. ఇలా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా తినడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు యూబీ అలానే నాన్నని చూసి, అంకుల్ నేను ఇక్కడికి అప్పుడప్పుడు రావచ్చని అడగ్గా దానికి అంకుల్ కూడా, దానికేముంది అబ్బాయి, నువ్వు ఎప్పుడు రా అని చెప్తాడు. దానికి షూయి చూసి, ఇప్పుడు మా నాన్నను ఎందుకు నువ్వు అంకుల్ అని పిలుస్తున్నావు అడగ్గా అయినా గాని మన యూబీ నాన్నను అంకుల్ అంకుల్ అని పిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న దగ్గర, నిజంగానే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అవును నాన్న, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే, ఎందుకు ఇలా అడుగుతున్నావు? దానికి షూయి, అలా కాదు నాన్న, మన ఇల్లు మన పరిస్థితి ఇలా ఉన్నా ఇంట్లో అమ్మ లేకపోయినా దాని గురించి ఒక్క మాట కూడా అడగలేదు, మీరేమైనా చెప్పారని అడగ్గా దానికి షూయి వాళ్ళ నాన్న, నేనేం చెప్పలేదు, ఒకవేళ వాళ్ళ నాన్న చెప్పుంటారేమో. నెక్స్ట్ డే మార్నింగ్ మన యూబీ షూయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. షూయి రాగానే రా వెళ్దామని చెప్తాడు. దాన్ని చూసి షూయి, అవును నువ్వెందుకు నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? దానికి యూబీ, నేనేం నీ కోసమే వెయిట్ చేయట్లేదే, మా ఇల్లు ఇటువైపే, వెళ్తూ ఉంటే నువ్వు కనిపించావు అందుకే పలకరించాను. ఇలా మాట్లాడుతూనే ఇద్దరు కలిసి స్కూల్ కి వస్తూ ఉన్నారు. చూస్తే మళ్ళీ స్కూల్ గేట్ ముందే నిన్న గొడవ చేశారు కదా ఆ రౌడీ అబ్బాయిలు, వాళ్ళు మళ్ళీ వచ్చారు. కానీ షూయి యూబీతో వస్తుంది చూసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. ఇప్పుడిద్దరూ కలిసి క్లాస్ లోపలికి రాగానే మార్చ్ వాంగ్ చాలా ఆశ్చర్యంగా షూయిని చూసి, షూయి వాడేమైనా నీ దగ్గర ప్రాబ్లం చేశాడా? ఎవరు? అదేరా యూబీ, యూబీని వెనక్కి వచ్చాడు కదా. లేదురా, వాడేం నాతో గొడవ పడలేదు, మరి నువ్వు ఎలా వాడితో కలిసి వచ్చావు? ఇలా మార్చ్ వాంగ్ చాలా ఎక్సైట్ అయిపోయి చాలా ఆశ్చర్యంగా అడక్క ఇది క్లాస్ మొత్తానికి వినిపించేస్తుంది. తర్వాత కాన్షియస్ కు వచ్చి నిదానంగా అడక్క ఇప్పుడు షూయి నిన్న జరిగింది మొత్తం చెప్తూ ఉన్నాడు. కొంతమంది రౌడీస్ నాతో ప్రాబ్లం చేస్తూ ఉంటే అక్కడికి యూబీ వచ్చి నన్ను సేవ్ చేశాడు. అంతమందిని ఒక్కడే కొట్టాడ్రా. ఏంటి, అంతమందిని ఒక్కడే కొట్టాడా? కానీ నీకు వాడంటే అస్సలు పడదు కదరా. దానికి షూయి, అలా నేను ఎప్పుడు చెప్పాను? దానికి మార్చ్వాంగ్, ఒరే వా నీకు పడ్డాని క్లాస్ మొత్తానికే తెలుసు, కానీ ఒక్కడే అంతమందిని ఎలా హ్యాండిల్ చేశాడ్రా? ఇలా మన మార్చ్వాంగ్ చాలా ఆశ్చర్యంగా అడక్క ఇదంతా వెనక నుంచి మన యూబీ గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పీటీ పీరియడ్ లో ఎక్సర్సైజ్ అంతా అయిపోయాక యూబీ ఒక ప్లేస్ లో కూర్చొని ఉన్నాడు. అక్కడికి షూయి వచ్చి పక్కనే కూర్చొని, నువ్వు అంతమందిని ఒక్కడివి ఎలా కొట్టగలిగావు? దానికి యూబీ, నేను చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని చెప్తాడు. దానికి షూయి, అయితే దానికి చాలా ఖర్చు అయి ఉంటుందేమో కదా అడక్క దానికి యూబీ, అలా ఏం లేదు, మా నాన్నే నాకు నేర్పించారు. దానికి షూయి, నాకు ఇది నేర్పిస్తావా? నాకు నేర్చుకోవాలని ఉందని చెప్తాడు. మన యూబీ కూడా సరే నేను నీకు నేర్పిస్తాను అని గ్రౌండ్ కి పిలుచుకొచ్చి ఫైట్ ఎలా చేయడమో నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదే గ్రౌండ్ లోనే ఒక సైడ్ మార్చ్ వాంగ్ స్నాక్స్ తింటూ ఉంటే అక్కడికి బోక్వాన్ వచ్చి, బోక్వాన్ చాలా లెంతీగా ఉంది కదా, నేను షార్ట్ గా బో అని పిలుస్తాను, సో మీరు కూడా బో అనే కంటిన్యూ అయిపోండి. అక్కడికి బో వచ్చి మార్చ్ వాంగ్ తింటున్న స్నాక్స్ ని లాక్కొని తింటూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి తైవానీస్ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది కదా, ఆ అమ్మాయి పేరు నిషా. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి సిగ్గుపడుతూ మార్చ్ వాన్ కి స్నాక్స్ ఇస్తూ ఉండగా దాన్ని బో చూసి అతని కోసమే అక్కడికి వచ్చి స్నాక్స్ తీసుకొచ్చి ఇస్తుందనుకోని టక్కనే స్నాక్స్ ని లాక్కునేస్తాడు. దాన్ని నిషా చూసి మీ ఇద్దరు షేర్ చేసుకొని తినండి అని చెప్పేసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి వచ్చింది పోయింది, ఈ మార్చ్ వాంగ్ అస్సలు పట్టించుకోలేదే. ఇక్కడ గ్రౌండ్ లో యూబీ మార్షల్ ఆర్ట్స్ ని మన షూయికి నేర్పిస్తున్నాడు. ఇలా వీళ్ళిద్దరు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా దాన్ని దూరం నుంచి బో చూసి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారేమో అని చాలా కోపంగా వచ్చి యూబీతో గొడవ చేస్తూ ఉన్నాడు.
దాన్ని చూసి షూయి ఆపేసి ఒరే ఒరే ఆగరా. ఇలా మన షూయి చెప్తుండగానే మన యూబీ బోని ఒకే షాట్ ఎత్తి కుక్కేస్తాడు. ఇప్పుడే మన షూయి ఇతను నా ఫ్రెండ్ అని ఇంట్రో ఇస్తాడు. ఇప్పుడు పరిచయాలంతా అయిపోయాక ఇప్పుడు మన యూబీకి ఒక డెమో పీస్ దొరికిందని బోని పిలిచికెళ్లి బోతో పాపం రెస్లింగ్ చేస్తున్నాడు. దాన్ని మార్చవంగైతే అసలు చూడలేకపోతున్నాడు. షూయి వెనక దాక్కుని చూస్తున్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇక్కడ అంకుల్ ఇంట్లో మన షూయి బాక్సింగ్ నేర్చుకోవడం కోసం ఇసుకతోనే ఒక బాక్సింగ్ బ్యాగ్ ని తయారు చేశాడు. షూయి ఇది నేను నీకోసమనే కష్టపడి మట్టినంతా తీసుకొచ్చి జల్లెడ పట్టి మరీ తయారు చేశాను. దాన్ని చూసి షూయి కూడా చాలా సంతోషంగా ఆ పంచింగ్ బ్యాగ్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. కానీ ఏంటి పంచ్ చేసే ప్రతిసారి మట్టంతా కళ్ళలోకి పడిపోతూ ఉంది. దాన్ని చూసి షూయి నాన్న ఏంటిది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాన్ని చూసి నాన్న అయితే అయ్యయ్యో అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడికి ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నేను మీ అందరినీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.